నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైన అంశం వెంట్రుక పీకుడు. నా వెంట్రుకు కూడా పేకలేరు అని చెప్పేసి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి తాజాగా అన్నాడు. 2022లో అన్న తర్వాత 2024కి ఏం జరిగిందో మనం చూసాం. అది కూడా చాలా నీచంగా, దుర్మార్గంగా పిల్లలకి డబ్బులు పంచేటటువంటి, అంటే వాళ్ళ వసతి దీవెన, విద్యా దీవెన ఇవన్నీ కానుకలు ఉంటాయి కదా, ఆ దానికి సంబంధించిన సభలోనే పిల్లల ముందు అలాంటి కామెంట్లు చేశారు. సో ఆ తర్వాత జనాలు ఏం చేశారు, గుండు కొట్టి చాలా పక్కన పెట్టారు మనం చూసాం. అయినా కానీ మారలేదు మనిషి అన్నట్టుగా మళ్ళీ సేమ్ అదే వ్యాఖ్యలు, మళ్ళీ అదే 30 ఏళ్ల పరిపాలన, ఇదే మోసలో జగన్ 2.0 అనే దాంట్లో కూడా ఇదే స్పష్టంగా కనిపిస్తుంది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏం చూసుకొని ఇలాంటి కామెంట్లు అనేది కూడా మనం మాట్లాడదాం. ఇక నెంబర్ 2, నిన్నే మనం మాట్లాడుకున్నాం, పెద్దారెడ్డి కొడుకు ఉన్నాడు అని చెప్పేసి చాలామంది అందుట్లో లిక్కర్ అంశంలో ఉన్నారు. లంచాల భాగవతం కూడా 7 దశల్లో చాలా పకడ్బందీగా జరిగిందని నిన్న ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సాయంత్రానికే సిట్ వేసేసారు. సో మరి ఈ సిట్టు ఏం తేల్చాలి, ఇప్పుడు వరకు ఏముంది, ఇంకా కొత్తగా ఏం తేల్చాలి, ఏం జరగబోతుంది అనేది రెండో అంశంగా మనం మాట్లాడదాం. సో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వెంట్రుక పీకుడు కార్యక్రమాన్ని ఎలా చూడాలి? 1978లో ఎన్టీ రామారావు గారిది అప్పట్లో ఒక సంచలనాత్మక హిట్ సినిమా యమగోళ అని చెప్పిన ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో రావు గోపాలరావు గారికి, ఎన్టీ రామారావు గారికి గ్రామ రాజకీయాల్లో ఆధిపత్య పోరు. ఈ క్రమంలో రావు గోపాలరావు గారికి ఒక పార్సిల్ వస్తుంది. టేబుల్ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఈయన ఈ పార్సిల్ ఇప్పుతాడు. ఇప్పితే కోడి బొచ్చు మొత్తం ఇల్లంతా జిమ్ముతుంది ఆ ఫ్యాన్ గారికి. వాళ్ళ ఆవిడ వచ్చి ఏంటండి అన్నది, కనబట్టంలా బొచ్చు, కోడి బొచ్చు, మన కోడి బొచ్చే, కోడినాడు తినేసి బొచ్చు మనకు పార్సిల్ చేశాడు, ఎవరండి అంటది. ఇంకెవడా సత్తిగాడు. అప్పట్లో ఈ బొచ్చు డైలాగు పెద్ద సంచలనం. రావు గోపాలరావు ఆ సీను తలుచుకుంటే ఇప్పటికీ నవ్వు వస్తుంది. అవును, వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి ఈ వెంట్రుక పీకుడు, ఈ బొచ్చు పీకుడు డైలాగ్ కూడా ఒకసారి ఆయన నవ్వుల పాలయ్యాడు, విమర్శల పాలు కూడా అయ్యాడు. ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే అది విద్యార్థుల వసతి దీవెన, విద్యా కానుక పంపిణీ సభ. అంటే యూనిఫాము, పిల్లలకి సంబంధించిన షూసు, బెల్టు, ఈ కిట్లు పంపిణీ సందర్భంగా పెట్టిన సభలో పిల్లల ముందు నా వెంట్రుక పేకలేరు అని ఒకసారి, ఇంకొక సందర్భంలో పవన్ కళ్యాణ్ మ్యారేజ్ ఇస్తారు, ప్యాకేజ్ ఇస్తారు అని చెప్పని, అంటే సమయం సందర్భం లేకుండా నా ముందు కూర్చొని ఉన్నది ఎవరనేది గమనించుకోకుండా నిత్యం అసందర్భ ప్రేలాపనలతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి మచ్చ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కూడా ఏంటంటే తన శ్రేణులు ఉన్నారు కొద్దిమంది, వాళ్ళను ఉత్తేజపరచాలి. ఒక పక్క మొన్న జరిగిన, అంటే నిన్న ఈ ప్రసంగం జరిగింది, మొన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కొన్ని మున్సిపల్ కార్పొరేషన్స్లో, కొన్ని మున్సిపాలిటీస్లో, కొన్ని నగర పంచాయతీల్లో ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఆధిక్యత దక్కున్నా కూడా మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీకి అన్ని చోట్ల ప్రతికూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో విజయవాడ నగరంలో కూడా ఇప్పటికే 11-12 మంది కార్పొరేటర్లు పార్టీకి దూరమైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన నాయకులు పార్టీ నుంచి దూరం అవుతున్న నేపథ్యంలో, ఒకటి శ్రేణుల ముందు తను మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శించి తీరాల్సిన పరిస్థితి, రెండోది తన శ్రేణుల్లో కూడా ఈ పార్టీ నుంచి దూరం అవుతున్న వాళ్ళని చూసి వీళ్ళు కూడా అదే విధంగా స్ఫూర్తి పొంది పార్టీకి ఎక్కడ దూరం అవుతారో అనే ఒక ఆందోళన వాళ్ళల్లో లేదు, భవిష్యత్తులో అన్నీ రాబోయే మన రోజులే, ఆల్ ఈజ్ వెల్, మీరు పార్టీ నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు, రాబోయే రోజులేని మన రోజులేనని చెప్పనే ఒక భరోసా నింపే ప్రయత్నం. ఈ త్రిపాత్రాభినయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చూసాం, నవరసాలు పలికించాడు ఆయన. కొంచెం సేపు ధైర్యం, ఇంకొంచెం సేపు
లేని వీరత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయటం, మళ్ళీ మనం పాలకులుగా వస్తాం, మన ఆధిక్యత చూపిస్తామని చెప్పని శపథాలు, 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తామని చెప్పని, అదే సందర్భంలో మన విశ్వసనీయత ఏంటి, మనం నీతిగా నిజాయితీగా మన మేనిఫెస్టో ప్రజెంట్ చేసాం. ఆ రోజే చెప్పాం చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర బడ్జెట్ దృష్ట్యా ఈ వాగ్దానాలు అమలుపరచడం కష్టతరము అని చెప్పని. అంటే నవరసాలు అన్నీ అభినయించి చూపించాడు ఆయన. ఇక్కడ గమనించుకుంటే 30 సంవత్సరాల ప్రస్తావన మాట్లాడితే కూడా ఈ వెంట్రుక టాపిక్ గుర్తొచ్చుద్ది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా 2019 మే 30 ప్రమాణ స్వీకారం చేసిన నాడు ఈ 30 సంవత్సరాల ప్రస్తావన తీసుకొచ్చాడు. ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ 30 ఏళ్ల పాటే పాడుతున్నాడు. ఇక్కడ ఒక అంశం తప్పనిసరిగా మనం కూడా మెన్షన్ చేసి తీరాలి. చంద్రబాబు నాయుడు గారికి 70 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఈయన పదే ఏమంటాడు, ఈయన మాత్రం 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేనాడు ఈయనకున్న 47 ఏళ్ల దగ్గరే ఈయన వయసు స్థిరంగా నిలిచిపోద్ది, ఈయనకు మాత్రం వయసు పెరగదు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ముసిలాడైపోతాడు అని చెప్పని మాట్లాడితే ముసిలాయనా అనేవాడు. అంటే ఆయన వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా ఆయన్ని ముసిలాయనా అని సంబోధించేవాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 2029 ఎన్నికల నాటికి 57 ఏళ్ళు వస్తాయి. 57 సంవత్సరాలు అంటే ఆయన చెప్తున్న 30 ఏళ్ళు అక్కడి నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగటం అంటే ఆయన ముఖ్యమంత్రిగా 30 ఏళ్ళు పూర్తి చేసే నాటికి ఆయన వయసు ఎంత ఉంటుంది? 87 ఏళ్ళు. అంటే 72, 73 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారు ముసలాయన, 87 ఏళ్ళ ఈయన బాలకుమారుడా? అంటే 87 ఏళ్ల వయసులో కూడా నేను ఈ ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్తున్నాడు. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పని. మరి 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయనలో ఎనర్జీ లెవెల్ ఉండదు అని చెప్తున్నప్పుడు మరి నీకెలా 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిత్వాన్ని కొనసాగించే అర్హత ఉంటుంది? అయితే ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు 30 ఏళ్ళ సంగతి వదిలిపెట్టు, రేపు 2029 ఎన్నికల నాటికి ఎన్నికలలో పోటీ చేయకుండా అనర్హత వేటు పడకుండా తప్పించుకునే ఆస్కారం నీకుందా? అంటే 2011లో నమోదైన కేసు, 2013లో దక్కిన బెయిలు, ఇప్పటి వరకు కేసుల విచారణ ట్రయల్ స్టేజ్కి రాకుండా అడ్డుకోగలుగుతున్నాను అని చెప్పని ఒక ధైర్యంతో ఇదే ఎల్లకాలం కొనసాగించగలనని చెప్పని అనుకుంటున్నారా? అంటే ఏదో ఒక రోజు ఈ కేసులు లాజికల్ కంక్లూషన్కి రావు, ఒకవేళ లాజికల్ కంక్లూషన్కి వచ్చినా నాకు అనుకూలమైన తీర్పే వస్తాయని చెప్పనే ధైర్యం ఉందా? ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చాలా అంశాలు ప్రస్తావించాడు. ఆయన ఏం చెప్తున్నాడు శ్రేణులకి, ఏమవుద్ది మీరు ఒక 2-3 నెలలు జైల్లో ఉండొస్తే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నాడు పదే శ్రేణుల్ని, రాజకీయం మీద ఆధారపడకండి, మీరు చదువుకు ప్రాధాన్యత ఇవ్వండి, మీ వృత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి, గౌరవప్రదంగా సంపాదించుకోండి, రాజకీయాన్ని వృత్తిగా మలుచుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, అరే నేను జైలుకి వెళ్ళి రాలేదా, నేను ముఖ్యమంత్రిని కాలేదా, మీరు కూడా అందరూ జైలుకి వెళ్ళి రండి, 2-3 నెలలు ఉంటే ఏం కాదంటున్నాడు. ఆ ఇళ్లల్లో ఇళ్లతో కాపురం చేసేవాళ్ళు అడగాలి, మేము జైలుకి వెళ్ళి వస్తాం, మేము ఇది రాజకీయాల్లో ఉంటాం కాబట్టి మా నాయకుడు చెప్తున్నాడు ఇది పెద్ద నేరం కాదు అని అంటే సరే, పనిలో పని అటు నుంచి అటు అదే కోర్టులో విడాకుల కాగితం మీద కూడా సంతకం పెడుదలే రమ్మంటారు. ఇప్పుడు సహజంగా తల్లిదండ్రులు రాజకీయ అభిలాషలు ఉన్నవాళ్ళు కూడా మన మీద కేసులు పడితే మన పిల్లలకి ఏమన్నా ఈ కేసులు ఎఫెక్ట్ ఉంటుందేమో, లేదంటే వాళ్ళని కూడా ఇరికిస్తారేమో, రేపు పాస్పోర్ట్ కావాలన్నా, ఇతర గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలన్నా, ప్రైవేట్ ఉద్యోగాలు, దేనికో దానికి ఈ కేసులు అనేవి ప్రతిబంధకంగా తయారవుతాయని చెప్పేసి ఇప్పుడు అందరూ వెనకడుగు వేస్తున్నారు. ప్రజా పోరాటాలకు ఎవరు ముందుకు రావట్లే, చాలా తక్కువ. మరి అలాంటిది జైలుకి వెళ్ళండి అని ప్రోత్సహించడం అసలు ఎలా చూడాలి? ఇక్కడ గమనించుకుంటే ఈ మధ్యకాలంలో కుల వృత్తులన్నీ తగ్గిపోయినాయి, కానీ వెనకటి రోజుల్లో కుల వృత్తులే ఉండేవి. చాకలి కొడుకు చాకలి పని చేసేవాడు, మంగలి కొడుకు మంగళ పని చేసేవాడు, ఇట్లా వాళ్ళ కుల వృత్తులే కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. అలాగే 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాబట్టి ఆ పార్టీలో శ్రేణులకి కూడా జైలు ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు.
ఇప్పుడు తప్పైంది కాదు, ఆయన తనలాంటి సహచర ముఠానే ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి అదే ఉద్బోధ చేస్తున్నాడు. ఏమొద్ది నేను వెళ్ళాలా జైలుకి, తర్వాత ముఖ్యమంత్రి కాలేదా అని చెప్పని ఒక రకమైన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇక్కడ గమనించి జగన్ 2.0 అని చెప్పేసి అంటున్నాడు. సహజంగా ఒక ప్రస్థానాన్ని కొనసాగించి ఒక ముఖ్యమంత్రిగా ఉండి మరొకసారి ముఖ్యమంత్రి అయితేనో అలాంటి పదవిని ఇంకోసారి అలంకరిస్తేనో ఆ ప్రస్థానం కంటిన్యూ అవుతుందని 2.0 3.0 అని చెప్పేసి పేర్లు పెట్టుకుంటారు. మరి దీన్ని ఎలా చూడాలి? ఆయన ఇప్పుడు ఓడిపోయే ప్రతిపక్షంలో ఉన్నాడు, దీన్ని కూడా 2.0 అంటే దీన్ని అంటల్లా మళ్ళీ రేపు 2029లో ముఖ్యమంత్రి అయిన నాటి సంగతి చెప్తున్నాడు ఆయన. ఓహో, అంటే ఇవాళ ఎన్నికలు జరిగి 8 నెలలు ఇంకా కాల, రేపు 12వ తారీఖు 8 నెలలు పూర్తవుతాయి. ఇంకో 4 సంవత్సరాలు 4 నెలలు ప్రభుత్వ పాలన ఉంటుంది. సహజంగా ఎప్పుడైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయంగా ఉద్యమ కార్యాచరణ టేకప్ చేయాలి, అగ్రెసివ్ మోడ్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాట పందా ఎంచుకోవాలి అనుకుంటే శ్రేణులకు కూడా ఎప్పుడు పిలిపిస్తారు అని అంటే 3.5 సంవత్సరాలు పూర్తయిన దగ్గర నుంచి ప్రభుత్వ పాలన ఇక్కడి నుంచి ఇంకా గేరు మారుద్దాం, మనం కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరగటానికి సరిపోయే సమయం ప్రభుత్వం పరిపాలించేసింది, ప్రభుత్వ లోపాలని ప్రజలకి ఎత్తి చూపుదాం, ఇంకొక సంవత్సరంన్నరే కాలం ఉంది కాబట్టి మన రాజకీయ విధానాలను రూపకల్పన చేసుకొని ఉద్యమ కార్యాచరణ నిర్మాణం చేసుకోవడానికి టైం సరిపోద్దని ఏ పార్టీలైనా టాప్ గేర్లోకి రాజకీయాన్ని అప్పుడు నెడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టి నెలకే మొదలు పెట్టాడు, ఢిల్లీ వెళ్ళి ఈ ప్రభుత్వం రద్దు చేయండి, రాష్ట్రపతి పాలన పెట్టండి అంటే ఆయన ఓర్చుకోలేకపోతున్నాడు. అదే సందర్భంలో అసలు సిసలు శాసనసభ్యుడిగా తాను తనతో పాటు నెగ్గిన మిగిలిన 10 మంది శాసనసభ్యుల్ని శాసనసభకు మాత్రం వెళ్ళి అక్కడ ప్రభుత్వాన్ని నిలదీసి ఆస్కారం ఉన్న దగ్గర మాత్రం దాన్ని ఆ విధానాన్ని ఎంచుకోవటంలా. ఇక్కడ ఇంకొక అంశం చాలా స్పష్టంగా ఏంటంటే, నేను ఇందాక మనం టాపిక్ డైవర్ట్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆరోపణలు చాలా స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఎస్టాబ్లిష్ చేయగలిగే పుట్టెడు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికే వరుస విచారణ జరుపుతూ ఉంది, స్పష్టమైన సాక్ష్యాధారాలు సేకరించే ప్రాసెస్లో ఉన్నారు. ఒక్క కేసులో 2 సంవత్సరాలు దాటిన శిక్ష ఖరారైతే ఆయన చంద్రబాబు నాయుడు గారిని ముసలాయన అంటున్న ఆ ముసలాయన వయసు వచ్చేదాకా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆస్కారం ఉండదు ఆయనకి. ఈయన అప్పటికప్పుడే కలలు కనేస్తూ ఉన్నాడు, 2029లో మనమే అధికారంలోకి వస్తాం, మనం పాలించటం ఖాయం అని చెప్పని. మనకి వెనకటి సినిమాల్లో కర్ణాంబ వీళ్ళు శపథాలు చేస్తుండేవాళ్ళు, అటువంటి శపథాలు చేస్తూ ఉన్నాడు ఈయన. ఇక్కడ కొన్ని అంశాలు మాట్లాడుకుందాం మనం. ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం ఎవరిది? ప్రభుత్వ ధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదికని కూల్చేసేయండి అని చెప్పిన ఒక నిర్ణయం ప్రకటించి అమలుపరిచింది ఆయన. ఆ నష్టపోయిన ప్రజాధనానికి బాధ్యులు ఎవరు? ఖచ్చితంగా ఆయన అవ్వాలి. ఆ వేదికే కానీ ఉండున్నట్టయితే ప్రభుత్వపరమైన కార్యక్రమాలకి వేరే ప్రైవేటు హాల్స్ ఎంగేజ్ చేసుకునే ఆస్కారం ఉండేది కాదు కదా. ఖచ్చితంగా. పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు నిర్ణయం ఎవరిది? అది కూడా ఆయన. దాని పర్యవసానం సుప్రీంకోర్టు తీర్పుతో ఒక్క యూనిట్ కరెంటు తీసుకోకుండా 15,000 కోట్ల రూపాయలు నష్టపరిహారం కట్టాల్సి వచ్చింది. అవును. అమరావతి రాజధాని పనులు స్తంభింపజేసింది ఎవరు? ఇవాళ 5,000 కోట్లు పెట్టి నిర్మాణం చేసిన పనుల్ని వాటిని అలా గాలికి వదిలేయటం ఒక తప్పు. ఇవాళ ఆ పనులని సక్రమంగా సకాలంలో పూర్తి చేస్తున్నట్టయితే రాష్ట్రానికి దక్కాల్సిన ఫలాలు దక్కకపోగా ఇప్పుడు ఆ పనులు కొనసాగించడం వల్ల ఈ 5 సంవత్సరాల్లో పెరిగిన ప్రైస్ ఎస్కలేషన్లో 19,000 కోట్ల అదనపు భారం పడుతుంది. ఎవరు బాధ్యులు? పోలవరం ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా పనులు నడుస్తున్న దాన్ని పనులు రద్దు చేసి మళ్ళీ తిరిగి రివర్స్ టెండర్ పేరిట మళ్ళీ తిరిగి టెండర్లు పిలిచి విలువైన కాలాన్ని పోగొట్టిన పర్యవసానం ఆ ప్రాజెక్టు జెస్టేషన్ కూడా లేట్ అవడమే కాకుండా ఇవాళ అతని నిర్ణయ పర్యవసానం దెబ్బతిన్న డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళీ తిరిగి కట్టడానికి 980 కోట్లు ఖర్చు అవుతుంది ఇవాళ. ఇది కాకుండా 2,800 కోట్ల రూపాయలు ప్రైస్ ఎస్కలేషన్లో అదనపు భారం మోపబడుతుంది. ఎవరు బాధ్యులు? ప్రభుత్వ కార్యాలయాలకి వీళ్ళ పార్టీ రంగులేయటం, సుప్రీంకోర్టు తీర్పుకి భిన్నమైందని చెప్పని తెలుసుండి కూడా 2,600 కోట్లు ఖర్చు పెట్టి
ఎప్పుడో దశాబ్దాల క్రితం నుంచి నిర్మాణం చేసిన ప్రభుత్వ కార్యాలయాలకి వీళ్ళ పార్టీ రంగులేసే నిర్ణయం తీసుకున్నారు. ఎవరు బాధ్యులు దానికి? ఇలా మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా చేసిన తప్పులలో నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతో పదుల సంఖ్యలో కేసులు నమోదు చేయొచ్చు. ఇంకా వేల కోట్ల రూపాయలు ఎన్ని చూస్తున్నా, ఎన్ని కనిపిస్తున్నా ఇంకా 30 ఏళ్ళు పరిపాలన అనే మళ్ళీ పాత చింతకాయ పచ్చడి డైలాగులు కొట్టడం వెనక ఉద్దేశం ఏంటి? ఆ నలుగురు జారిపోకుండా కాపాడుకోవడానికేనా? ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అయితే 2011లో నమోదైన కేసులు ఇప్పటికీ ట్రయల్ స్టేజ్కి కూడా రాకుండా కాపాడుకోగలుగుతున్నాడో, ఎలా అయితే మార్చి 15వ తారీఖు 6 సంవత్సరాల కాలం పూర్తవుతున్నా కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ ఇప్పటికీ ఇన్కంక్లూజివ్గా రాకుండా మేనేజ్ చేస్తూ వస్తున్నాడో, ఎలా అయితే వ్యవస్థల్ని విధ్వంసం చేసి తన పాదాక్రాంతం చేసుకొని ప్రత్యర్థుల్ని వేధింపులకి గురి చేయగలిగాడో, ఇదే ఎల్లకాలం కొనసాగుతుందనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నాడు ఆయన. ఓవర్ కాన్ఫిడెన్స్లో లేకున్నా లోపల గిలి భయం వణుకు పుట్టిస్తున్నా సరే శ్రేణుల ముందు మాత్రం మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. నిజంగానే అంత ధైర్యవంతుడైతే, నిజంగానే అంత పట్టుదల కలిగిన వ్యక్తి అయితే ప్రజలు నీకు ఏ తీర్పు ఇచ్చారో ఆ తీర్పుకి కట్టుబడి నీకు దక్కిన ప్రజా తీర్పుకు అనుగుణంగానే వ్యవహరిస్తావు. నీకు ప్రజలిచ్చిన తీర్పు ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కలా, నాకు ఇదే తీర్పు ఇచ్చారని చెప్పని అక్కడి నుంచి ఆ స్క్రాచ్ నుంచి మళ్ళీ నీ పార్టీని పునర్నిర్మాణం చేసుకుంటావు. నువ్వేం చేసావు? బాబు మా నాయకుడు కారు కొంచెం లోపల దాకా ఎలో చేయండి అని చెప్పని నీ ఎమ్మెల్యేని ప్రభుత్వం దగ్గరికి రాయబారం పంపించావు. ఏమొద్ది 4వ నెంబర్ గేటు దగ్గర దిగి అసెంబ్లీకి నడిచెళ్తే మీడియా అటెన్షన్ మొత్తం నడిచెళ్తానే నీ మీద ఉంటుంది. మీడియాలో నువ్వు హైలైట్ అవుతావు. అరే నిన్నటి వరకు రాజసంగా కారులో వెళ్ళిపోయిన ఆయన ఇవాళ నడిచెళ్లాల్సి వచ్చింది అని చెప్పని నీ పట్ల సానుభూతి పెరిగేది. దాన్ని వినియోగించుకోవటం చేతగాక నీ ఎమ్మెల్యేని ప్రభుత్వం దగ్గరికి రాయబారం పంపించి అసెంబ్లీ లోపల గేటు వరకు కారు తీసుకొని వెళ్ళావు. 4 అడుగులు వేయలేకపోయావా? బాబు మా నాయకుడిని ఆల్ఫాబెటికల్లో కాకుండా మీ మంత్రివర్గ సహచరులు అవ్వంగానే ఆయన ప్రమాణ స్వీకారం చేయించండి. ఆయన మీ సంఖ్యాబలాన్ని చూసి కూర్చోలేకపోతున్నాడు, గబక్కన ఆ 4 ముక్కలు అనేసి వెళ్ళిపోతాడు బయటికి. అంటే ఎవరి ఆత్మగౌరవాన్ని చంపుకొని వెళ్ళి రాయబారం నడపాల్సి వచ్చింది? నీ పిరికితనంతో, నీ ప్రత్యర్థులకున్న సంఖ్యాబలాన్ని చూసి తట్టుకొని అసెంబ్లీలో వాళ్ళని ఫేస్ చేసే నిస్సహాయ స్థితిలో నువ్వు ఉండి నీకెక్కడ ధైర్యం ఉంది? నీకు ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి హోదాలో నువ్వు పర్యటించడానికి చెట్లు నరికి బ్యారికేడ్లు కట్టి పరదాలు కట్టి వేల మంది పోలీసుల మధ్య ఎందుకు పర్యటించావు? జగన్మోహన్ రెడ్డి ఈ వెంట్రుక పీకుడు ఇవన్నీ మేకపోతు గాంభీర్యాలే. ఎందుకు ఇంటికి 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్? నువ్వు ప్రజానాయకుడివి. ప్రజల మధ్య నుంచి పాదయాత్ర కూడా అలౌ చేయాల. సభల్లో బురకాలు, నల్ల డ్రెస్సులు, బురకాలు, పెన్నులు, జేబులో పెన్నులు కూడా అలౌ చేయాలి. నల్ల చున్నీని అలౌ చేయాల. ఆడపిల్లలు నల్ల చున్నీ వేసుకొని వస్తే ఆ చున్నీ తీసి అక్కడ పడేపించి సభలోకి పంపించారు. నీ సొంత నియోజకవర్గంలో పర్యటించడానికి చెట్లు నరికించి షాపులు మూయించి పరదాలు కట్టి బ్యారికేడ్లు కట్టి అతను ధైర్యవంతుడు కాదు. రోడ్డు మీద ఉన్న బడ్డీ కొట్టు 100కి 100 పాళ్ళు తన పిరికితనాన్ని మేకపోతు గాంభీర్యంతో తన సోషల్ మీడియా, తన వ్యూహకర్తలు, తన సొంత మీడియా ఇస్తున్న ఎలివేషన్ల మాటను చలామణవుతా వచ్చాడు. నిజంగానే నువ్వు ధైర్యవంతుడు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కాళ్ళకి నమస్కారం ఎందుకు చేసావు? ఏ ముఖ్యమంత్రి, మనం కేసీఆర్ గారిని ఒకళ్ళని చూసాం గవర్నర్ నరసింహన్ గారికి నమస్కారం చేయడం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం నరేంద్ర మోడీ గారికి నమస్కారం చేయడం. నేను ఎవరిని చూడాల నా జీవితంలో వేరే ముఖ్యమంత్రిని. రాష్ట్ర ముఖ్యమంత్రి, కోట్ల మందికి ప్రతినిధి, పాలకుడు. నీ శిరస్సు వంచడం అని అంటే రాష్ట్రం శిరస్సు వంచడం. నీ అవసరం రీత్యా, నీకున్న గత్యంతరం లేని స్థితి దృష్ట్యా, వాళ్ళ ఆశీస్సులు కావాలి కాబట్టి కేసులు విచారణ వేగవంతం కాకుండా ఉండటం కోసం జారిగిలపడి సాష్టాంగ నమస్కారం చేసిన వ్యక్తులు మీరు. ఇవాళ వెంట్రుక బేకలేరు, అది బేకలేరు, ఇది బేకలేరు అని చెప్పని నీకు నువ్వు ధైర్యంగా చెప్పుకొని నీకు నువ్వు ఒక పోరాట వీరుణ్ణి అని చెప్పని చిత్రీకరించుకునే ప్రయత్నం చేసినా అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలోంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడివి 5 ఏళ్లలో ఆ ప్రస్తావనే దాని నిస్సహాయ స్థితి చూస్తేనే
నీ పోరాట తత్వం ఏంటి, నీ నాయకత్వ పటం ఏంటి అనేది రాష్ట్రానికి ఒక స్పష్టత ఉంది కాబట్టే ఈ పార్టీకి ఈ పరిస్థితి దాపురించింది. నీ నాయకత్వం పట్ల విరక్తితోటి నీ సహచరులు, నీ సన్నిహితులు నిన్ను వదిలి వెళ్ళిపోతున్నారు. ఇంకా నేను వైఖరి మార్చుకోను, నా విధానం ఇదే, నేను ఇదే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తాను అని అంటే నమ్మేవాళ్ళు ఉంటే నమ్మొచ్చేమో, కానీ నీ పార్టీయే నేను నమ్మట్లా. ఇక మనం రెండో అంశం తీసుకున్నట్టయితే సిట్ వేశారు. నిన్న మనం మాట్లాడాం ఏం జరగబోతుందని చెప్పేసి ఒక చిన్న ప్రశ్న కూడా సంధించాం. ఏం చేస్తారు, తొందరగా చేయండి, విజిలెన్స్ నివేదిక వచ్చింది, మరి తదుపరి చర్యలు ఏంటని వెంటనే వేగవంతంగా సిట్ కూడా వేశారు. అందులో సుబ్బారాయుని కూడా పెట్టినట్టున్నారు. సో ఇది కొంచెం కొసమెరుపులాగానే ఉంది. సో ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సింది ఏముందంటారు ఇంకా ఇన్ని వివరాలు తెలిసిన తర్వాత? జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సుబ్బారెడ్డి గారి గురించి గతంలో భీకర శపథాలు చేశాడు. ఆయన సప్త సముద్రాల అవతలున్నా కూడా ఈడ్చుకొస్తాను నేను, ఇవాళ ఎవరెవరైతే మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారో వాళ్ళ అంతు తేలుస్తాము అని తిరుపతి ఎస్పీగా ఉన్న సుబ్బారెడ్డి గారి పేరు ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలోనే భీకర శపథాలు చేశాడు. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2019 నుంచి 24 మధ్యకాలంలో పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిన 5 సంవత్సరాల కాలంలో ఆయన ప్రభుత్వం అనుసరించిన మద్యం విధానంలో జరిగిన అవకతవకల మీద, అవినీతి మీద విచారణ జరపడం కోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను అపాయింట్ చేశారు. విజయవాడ కమిషనర్గా ఉన్న రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో ఐజీ అయిన ఎస్పీగా ఉన్న సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో ఒక 6 అధికారులతో ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ విభాగాలు కూడా వీళ్ళు అడిగిన సమాచారం ఇచ్చి తీరాలి, ఎవరినైనా విచారించడానికి, ఎవరినైనా సమన్ చేయడానికి, ఏ సమాచారాన్నైనా తెప్పించుకోవడానికి పూర్తి స్థాయి విస్తృత అధికారాలు ఆ సిట్కి కల్పిస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన 2019 నవంబర్లో తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీలో ఆ పాలసీ మాటున ఆర్థిక ప్రయోజనాలు పొందారు, అవినీతికి పాల్పడ్డారు, బ్రోవరేజెస్ కార్పొరేషన్ను కొనుగోలు ఒప్పందాల మాటున తమ ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకున్నారు, దాదాపుగా 3,000 కోట్ల రూపాయల పైన తమకి వ్యక్తిగతంగా మామూలు రూపంలో డబ్బు దక్కించుకున్నారు, ఈ డబ్బుని హవాలా రూపంలో చలామణి చేశారు, ట్రాన్స్ఫర్లు చేసుకోగలిగారు అని. ఇక్కడ గమనించుకుంటే హవాలా రూపంలో కోట్ల రూపాయలు చలామణి అయ్యాయి, నగదు బదిలీ జరిగింది అని అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అయితే తీరుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఇన్వాల్వ్ అయితే తీరుతుంది. దీన్ని నిర్ధారణ చేయడానికి ఏమి రాకెట్ సైన్స్ అవసరంలా. ఇవాళ ఏ డిస్టిలరీసు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. అంతకుముందు బ్రోవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఏ కంపెనీల బ్రాండ్లు బ్రోవరేజెస్ కార్పొరేషన్ నుంచి షాపులకు సప్లై చేయబడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ బ్రాండ్లు బ్రోవరేజెస్ కార్పొరేషన్ ప్రొక్యూర్ చేసింది, షాపుల ద్వారా అమ్మించింది. ఇది స్పెసిఫిక్ స్టాటిస్టిక్స్ మొత్తం డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. కొత్తగా ఏ బ్రాండ్లు కొనుగోలు జరిగాయి, షాపుల ద్వారా అమ్మకం జరిగాయి, అలాగే ఆ బ్రాండ్లు తయారీదారులు ఎవరు, ఏ డిస్టిలరీస్, ఆ డిస్టిలరీ అసలు యజమానుల చేతుల్లో నిర్వహణ జరిగిందా, లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత డిస్టిలరీ యాజమాన్యాల చేతులు మారి వాళ్ళ ద్వారా ఉత్పత్తి చేయబడ్డ బ్రాండ్లు బ్రోవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయబడ్డాయా, ప్రభుత్వంలో ఉండి కీలక పదవుల్లో ఉండి వాళ్ళ ఆధ్వర్యంలోని డిస్టిలరీల నిర్వహణ జరిగి వాటి ద్వారా తయారు చేయబడ్డ ఉత్పత్తులే బ్రోవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రొక్యూర్ చేయబడ్డాయి అని అంటే ఇంతకన్నా ఇన్సైడర్ ట్రేడింగ్ ఏముంటుంది? ఖచ్చితంగా. ఇవాళ పాలకులే సరఫరాదారులు, ప్రభుత్వమే అమ్మకందారు. అవును. ఈ అమ్మకందారు మాటున ఇంకొక పెద్ద ఆరోపణ కూడా గతంలో రావడం జరిగింది, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్. అంటే
బ్రోరేజెస్ కార్పొరేషన్కి అమ్మి దాని నుంచి షాపులకు సప్లై చేయడం కాకుండా డైరెక్ట్గా బ్రోరేజెస్ కార్పొరేషన్ ప్రమేయం లేకుండా డిస్టిలరీల నుంచే షాపులకి సరఫరా చేయటం. ఇది కూడా నిర్ధారణ చేయడానికి రాకెట్ సైన్స్ అవసరంలా. ఇవాళ ఒక డిస్టిలరీ ఎన్ని యూనిట్ల కరెంటు కన్జ్యూమ్ అయితే ఎంత లిక్కర్ ఉత్పత్తి అవుద్ది అనేది గణాంకాలు ఉంటాయి కదా. గత 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఎంత కరెంటు వినియోగించారు అనేది లెక్కలు తీసుకుంటే ఎంత లిక్కర్ ఉత్పత్తి జరిగింది అనేది నిర్ధారణ అవుద్ది. మరి బ్రోరేజెస్ కార్పొరేషన్కి అధికారికంగా ఎంత లిక్కర్ అమ్మారు అంటే వాళ్ళ కరెంటు ఉత్పత్తి ప్రపోర్షనేట్లోనే బ్రోరేజెస్ కార్పొరేషన్కి మద్యం సరఫరా చేయబడిందా లేదా అధికంగా ఉత్పత్తి చేయబడిందా? అధికంగా ఉత్పత్తి చేయబడ్డ లిక్కర్ ఏమైపోయింది? ఎక్కడో దగ్గర అమ్మాలిగా. ఎక్కడ అమ్మారు? వేరే రాష్ట్రాలకి ఆయన ఎగుమతి చేశారా? లేదు బ్రోరేజెస్ కార్పొరేషన్కి అన్అఫీషియల్గా ఏమైనా సప్లై చేశారా? లేకుంటే నెంబర్ 2 అంటారు, అన్అఫీషియల్ దందా అంటారు మాట్లాడుకుంటే. ఆ రూపంలో షాపులకి సప్లై చేశారా? ఖచ్చితంగా షాపులకి సప్లై చేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూరకుండా ఈ అమ్మకం మీద వచ్చే సొమ్ము దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా పాలకులు, అధికారులు, తయారీదారులు అందరూ కలిసి ఒక నెక్సెస్ లాగా పంచుకున్నారు. వీళ్ళకి సహకరించింది ఆ షాపుల్లో పనిచేసిన సేల్స్ బాయ్స్. వాళ్ళకి నెల జీతాలు పడేసి ఆ నెల జీతాలతో పాటుగా మా అవసరమైతే కొంచెం ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని అడ్డు పెట్టుకొని ఈ అక్రమ లావాదేవీలకి తెరలేపారు. వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డారు. ఇప్పుడు సిట్ ద్వారా విచారణ జరుగుతున్నది ఒక పీనట్ అంతే. అంటే ప్రభుత్వానికి బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా సప్లై చేసిన లిక్కర్ తాలూకు ఒక్కొక్క కేసు మీద 150 నుంచి 450 రూపాయలు మామూలు రూపంలో వచ్చిన అమౌంటే ఇప్పుడు విచారణ జరుగుతుంది. కానీ అసలు ఎన్డీపీఎల్ ద్వారా 84% ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ రెవెన్యూ రాకుండా చేసి ఆ 84 రూపీస్ని ఈ దొంగలు మొత్తం కలిపి వాటాలు వేసుకొని పంచుకున్నారు. అంటే ప్రభుత్వ షాపుల్లో ప్రభుత్వానికి ఆదాయం రాకుండా ప్రభుత్వం చేత జీతం చెల్లింపబడుతున్న ఉద్యోగుల చేత ఇన్ని వేల కోట్ల రూపాయల సరుకు అమ్ముకున్నారు, సొమ్ము చేసుకున్నారు, పంచుకున్నారు. ఇందులో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది లిక్కర్ స్కామ్ అనగానే మనకు వెంటనే వాసుదేవరెడ్డి గుర్తొస్తారు. అసలు ఫలితాలు వచ్చే రోజే మధ్యాహ్నం 12ంటికే తట్టాబొట్టా సర్దేసుకుని ఫైళ్ళన్నీ హార్డ్ డిస్క్లను వేసేసుకుని గాయబైపోయినటువంటి సంగతి మనం చూసాం. ఆ మధ్యకాలంలో ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్ దగ్గర తేలాడు, కొంతమంది సిఐడి అధికారులు ట్రాక్ చేశారన్నారు. కానీ ఆ తర్వాత మరి అయిపోజా ఏమీ లేదు. ఇప్పుడు ఇతన్ని వెంకటరెడ్డి టైపులో ఇతను కూడా మరి లోపలేసే పరిస్థితి ఉందంటారా? 100కి 100 పాళ్ళు ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో ఇవాళ నిర్ణయాధికారం ఉన్న వాసుదేవరెడ్డి దగ్గర నుంచి వాసుదేవరెడ్డి పైనుండే ఎక్సైజ్ కమిషనరు, ఎక్సైజ్ మంత్రి, ముఖ్యమంత్రితో సహా అందరూ విచారణకి హాజరై తీరాల్సిందే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఉచితంగా ఇసుక ఇవ్వటం అనే ఒక కారణంగా ప్రభుత్వం తీసుకున్న, మంత్రివర్గం తీసుకున్న ఒక నిర్ణయం ప్రాతిపదికగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్ అయింది, లక్షల మంది విద్యార్థులకి ట్రైనింగ్ ఇచ్చింది, ఎస్టాబ్లిష్ అయిన సెంటర్లు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అయినా సరే సెంటర్లు మిథ్య, ఎక్విప్మెంట్ మిథ్య, ట్రైనింగ్ మిథ్య, చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని కేసులు నమోదు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. కానీ ఇక్కడ స్పష్టమైన సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు, ఈ ఆదాయం పంచుకు తిన్నారు. ఈ పంచుకు తిన్న సందర్భంగా వాసుదేవరెడ్డి విచారణార్హుడే, సాక్షాత్తు ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామి ఆ రోజున. ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అందరికందరూ విచారణ ఎదుర్కొని తీరాల్సిన కంపల్షన్ ప్రభుత్వం ముందు ఉంది. ఇక్కడ వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఈ వేల కోట్ల అవినీతి వ్యవస్థీకృతంగా అధికార వ్యవస్థ, పాలకులు, డిస్టిలరీ యజమానులు కూడా పాలకులే. ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న నాయకులే డిస్టిలరీలు నిర్వహణ చేశారు. ఇంకా కొన్ని విచిత్రమైన అంశాలు ఏంటి అంటే ఇందులో 2019 నవంబర్లో ఎక్సైజ్ పాలసీ కొత్తది తీసుకొచ్చారు. అంటే అప్పటి వరకు ఉన్న రీటైల్ వ్యాపారం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో నుంచి రీటైల్ వ్యాపారాన్ని కూడా ప్రభుత్వంలోకి తీసుకుని కొత్త మద్యం పాలసీని 2019 నవంబర్లో అనౌన్స్ చేశారు.
2019 డిసెంబర్ 2వ తారీఖు రోజు అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ రిజిస్టర్ అయింది. అంటే ప్రభుత్వ మద్యం పాలసీ వచ్చే నాటికి ఆ కంపెనీ ఎగ్జిస్టింగ్లో కూడా లేదు, ఎగ్జిస్టెన్స్లోనే లేదు. అటువంటి కంపెనీకి, సొంత డిస్టిలరీ కూడా లేని కంపెనీకి వేల కోట్ల రూపాయల మద్యం కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు, కొనుగోలు చేశారు, వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చారు. అంటే వీళ్ళు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాక అప్పుడు బయట డిస్టిలరీలని లీజ్ ప్రాతిపదిక మీద తీసుకొని అక్కడ తయారు చేసే మద్యాన్ని ప్రభుత్వానికి అమ్మగలిగారు. ఎలా సాధ్యం అది? ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్న కొన్ని సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళ నాణ్యతకి మార్కెట్లో గుర్తింపు ఉన్న బ్రాండ్లు తీసుకోవాలి. కొత్తగా వచ్చిన కంపెనీ, సొంత డిస్టిలరీ కూడా లేని కంపెనీ జాబ్ వర్క్ బేసిస్లో వేరే డిస్టిలరీని ఎంగేజ్ చేసుకొని ఉత్పత్తులు తయారు చేస్తుంటే వందల కోట్ల రూపాయల, వేల కోట్ల రూపాయల కొనుగోలు ఒప్పందాలు ప్రభుత్వం ఖరారు చేసుకుంటుంది అని అంటే ఖచ్చితంగా పాలకులకి చాలా సన్నిహితులైతే అవ్యాజమైన ప్రేమ పొంగిపోతుంటేనే ఇటువంటి సాధ్యం. తీరా చూస్తే ఎవరు వాళ్ళు? విజయసాయిరెడ్డి గారి అల్లుడు కంపెనీ. అంటే ఏంటి ఇక్కడ అర్థం? వైసీపీ పార్టీలో, ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న నాయకులకు సంబంధించిన కంపెనీలు అడ్డగోలుగా వేల కోట్ల రూపాయల కొనుగోలు ఒప్పందాలు చేసుకోగలిగాయి. దానికి ప్రభుత్వం సహకరించింది. వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఈ మారిన చేతులు ఏ చేతులు, ఎవరెవరికి ఏ స్థాయిలో మామూలు అందాయి, ఎవరెవరి పాత్ర ఏంటి, ప్రమేయం ఏంటి అని చెప్పి నిర్ధారణ చేయడం కోసమే సిట్ ఏర్పాటు చేయబడింది. ఇక్కడ మనం కాకినాడ సీపోర్ట్ అంశంలో ప్రభుత్వం మారిన తర్వాత కేవీ రావు గారు బయటకు వచ్చి కేసు పెట్టారు. ఇప్పుడు లాక్కున్న వాటిలో కూడా ఎస్బీఐ ఆగ్రో నంద్యాలలో ఎస్పీవై రెడ్డి గారిది లాక్కున్నారు అంటున్నారు. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా, ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలో సెంతిని దాన్ని కూడా లాక్కున్నారు బలవంతంగా అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. మరి వీళ్ళెవరూ బయటికి రాకపోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఒక అంశం చెప్పనా, ఇయే కాదు, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి కుటుంబానికి సంబంధించిన డిస్టిలరీ కూడా తీసుకున్నారు. ఓకే, లాక్కున్నారు. వాళ్ళ డిస్టిలరీ కూడా తీసేసుకొని మీకు లీజ్ ఇస్తాం. మరి వాళ్ళు ఇండస్ట్రీ పెట్టుకున్నారు, వాళ్ళైనా నిర్వహించుకోవాలి, లేదు బయట వ్యక్తులకైనా ఇచ్చుకోవాలి, లేదంటే లోన్లు తీసుకొచ్చి ఇండస్ట్రీ పెట్టుంటారు, ఈఎంఐలు ఇవన్నీ పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. గత్యంతరం స్టేజ్లో డిస్టిలరీ యజమానులు కూడా వీళ్ళతో ఘర్షణ పడలేని స్థితిలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు అందరు కూడా. అంటే అయ్యన్న పాత్రుడు గారు పూర్తిగా, లేదంటే వాటానా కేవలం? అయ్యన్న పాత్రుడు గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న డిస్టిలరీ. ఓకే, వాళ్ళు కూడా కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. తప్పలా పాలకులకి హ్యాండ్ ఓవర్ చేస్తే రాసిన పరిస్థితులు. విజయ్ గారే చెప్పాడు నాతోటి. ఓకే, చింతకాయల విజయ్ గారే, నేను ఒక యూట్యూబ్ ఛానల్లో నేను ఇంటర్వ్యూ చేశాను ఆయన్ని. ఓకే, అది చేసిన సందర్భంగా ఆయనే చెప్పడం జరిగింది. కాంట్రవర్ట్ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు, వాళ్ళ ప్రమేయంతో వాళ్ళే నిర్వహించారు. వాళ్ళు డిస్క్లోజ్ చేస్తున్న క్వాంటిటీ వేరు, ఉత్పత్తి చేస్తున్న క్వాంటిటీ వేరు అనేది నాకు ఎప్పుడో చెప్పాడు ఆయన. ఇవాళ కాదు, ఆల్మోస్ట్ నేను అనుకోవటం 2022 బిగినింగ్లో. ఓకే, అంటే అఫీషియల్గా డిస్క్లోజ్ చేస్తున్న దానికన్నా అధికంగా ఉత్పత్తి చేస్తున్నారు, అధికంగా సరఫరా చేస్తున్నారు, అధికంగా అమ్మకాలు జరుగుతున్నాయి అనేది 3 ఏళ్ళు అయిపోయింది అప్పటికే. అందువల్ల 100% పారదర్శకంగా విచారణ జరిగితే ఏ కలుగుల్లో దాక్కున్న ఏ చిట్టెలుగులా, పందికొక్కులా అన్నిటిని బయటికి లాక్కురావడానికి ఈ సిట్ ద్వారా మార్గం సుగమవుద్ది. ఖచ్చితంగా సైంటిఫిక్ అప్రోచ్ తోటి కనుక విచారణ చేస్తే, ఇందాకే మనం మాట్లాడుకున్నట్టుగా ఏ ప్లాంట్ ఎంత ఉత్పత్తి చేసింది, ఏ ప్లాంట్ నుంచి అఫీషియల్గా ఎంత సప్లై అయింది, అన్అఫీషియల్గా ఈ ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ ఎక్కడ అమ్మారు, ఆ అమ్మిన సొమ్ము ఎవరెవరికి వాటాలు అందాయి, ఎవరెవరు సొమ్ము చేసుకున్నారు, ఎవరెవరు పాత్ర ఏంటి అనేది నిర్ధారణ చేయటం మాత్రం పెద్ద కష్టతరమైన అంశం కాదు.